నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏంటి జడ, నువ్వు కూడా రివర్స్ అయ్యావా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జడా శ్రావణ్ కుమార్ని, అంటే రిటైర్డ్ జడ్జి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు కదా, ఆయన్ని ఎందుకు నాకు రివర్స్ అయ్యావు, నువ్వు ఇలా రివర్స్ అయ్యావేంటి అని చెప్పేసి అడుగుతున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. నిజానికి జడా శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయ్యారా అని చెప్పేసి తమ్నైల్లో పెట్టామంటే మరి అనుకూలంగా ఉన్నారేమో అని చెప్పేసి అనుమానం కదా. నిన్నటి వరకు అనుకూలంగా ఉండుంటారు కదా అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. ఎస్, జడా శ్రావణ్ కుమార్ 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతూ ఉండేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తోంది అని చెప్పేసి కూడా అనేక మార్లు ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల తర్వాత మాత్రం మళ్ళీ ఆయన కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు మాట్లాడారు ఏంటి అని చెప్పేసి మనం కూడా కొన్ని వీడియోస్లో దాన్ని ఎక్స్పోజ్ చేశాము. ఆ వీడియోస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అయితే మొత్తం మీద కూటమిలోని నాయకుల మీద కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు జడా శ్రావణ్ కుమార్. చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద అయితే ఆయన సంతకానికి ఇంత అమౌంట్ అని తీసుకుంటున్నారని చెప్పేసి ఆయన మీద అవినీతి ఆరోపణలు కూడా చేశారు. అంతేకాదు, నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదని చెప్పేసి కేసులు కూడా వేసినట్టుగా నాకు గుర్తు. మీకు కూడా దాని గురించి సమాచారం తెలుసుంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇకపోతే ప్రస్తుతానికి వస్తే జడా శ్రావణ్ కుమార్ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకని అంటే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు కదా, తన దగ్గర పనిచేసి మానేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అతి కిరాతకంగా, అతి దారుణంగా, అతి ఘోరంగా హత్య చేసి తానే తీసుకువెళ్ళి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసి, ఇది సుబ్రహ్మణ్యం శవాన్ని ఆయన ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసి వచ్చేసిన వ్యక్తి. సో అప్పట్లో ఆయన నేనే ఈ హత్య చేశాను అని చెప్పేసి లొంగిపోయినా పోలీసులు దానికి సంబంధించి ఛార్జ్ షీట్ ఇన్ టైంలో ఫైల్ చేయకపోయేసరికి డిఫాల్ట్ బెయిల్ ఆయనకు వచ్చింది. ఆయన బయటకు వచ్చారు, ఆయన బయట తిరుగుతూనే ఉన్నారు. ఈ కేసు 2024 నుంచి సాగుతూనే ఉంది. 2024కి ముందే ఆయన జైలుకు కూడా వెళ్ళొచ్చారు. సో ఈ కేసు ఇంకా కొనసాగుతుండటం, నిందితుడికి ఎక్కడా కూడా శిక్ష పడకపోవటం, ఈ కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యంని తానే హత్య చేశారని కూడా ఒప్పుకొని జైలుకు వెళ్ళారు ఆయన అనంతబాబు. కానీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయలేదు, వైసీపీ నుంచి తీసేయలేదు. సో అలాగే కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా వివాదాస్పదం అవుతూ వస్తూనే ఉంది. కానీ ఇక్కడ జడా శ్రావణ్ కుమార్ మొన్నటి వరకు మాట్లాడిన వ్యక్తి ఇవాళ బయటకు వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా ఆయన మీద ఒత్తిడి పెరిగిపోయింది. అంటే దళితుల కోసం నేను మాట్లాడుతున్నాను, కూటమి ప్రభుత్వం దళితుల్ని అన్యాయం చేస్తోంది అని చెప్పేసి మాట్లాడారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అక్కడ ఆకివీడులో ఆలయ నిర్మాణం విషయంలో ఆయన తలదూర్చారు కాబట్టి దళితులకు అన్యాయం చేస్తుంది, క్రైస్తవులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద, లేకపోతే కూటమి నాయకుల మీద ఆయన ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఈ క్రమంలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం విషయం నీకు కనిపించట్లేదా అని చెప్పేసి ఆయన మీద సోషల్ మీడియాలో విపరీతమైన ప్రెషర్ పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చి మాట్లాడినట్టు కనిపిస్తుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేయకుండా అలాగే పెట్టుకుని ఉన్నారు. ఇక్కడ చూస్తే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తుంది. వీలైనంత త్వరగా ఆయనకి శిక్ష పడాలి. ఒకవేళ తప్పు చేస్తుంటే, తప్పు చేయలేదంటే చట్ట ప్రకారం ఆయనే బయటకు వస్తారు. ఆ ఆధారాలు అవన్నీ కూడా, అసలు డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఎవరు చంపారు ఏంటి, ఒకవేళ అనంతబాబు చంపకపోతే ఎవరు చంపారు అనేది కూడా బయటకు తీసుకురావాలి. సో మొత్తం మీద ఈ కేసు వీలైనంత త్వరగా మూవ్ అవ్వాలి, నిందితులకు శిక్ష పడాలి అని చెప్పేసి ఇక్కడ జడా శ్రావణ్ మాట్లాడటం మాత్రం చర్చనీయాంశమైంది. అయితే జడా శ్రావణ్ మాట్లాడటం చర్చనీయాంశం ఎందుకు అయిందంటే మీ అందరికీ తెలుసు జడా శ్రావణ్ కుమార్ ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు అనేది. ఈ మధ్య కాలంలో ఆయన ఎలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు అంటే మనం అంతా కూడా చూసాం. మ్యాజిక్ ఫిగర్ దాటగానే, అంటే 2029 ఎన్నికల్లో వచ్చేది వైసీపీనే, మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే ఈ కూటమి నేతలంతా కూడా స్పెషల్ ఫ్లైట్లు లేకపోతే స్పెషల్ హెలికాప్టర్లు మాట్లాడుకుని విదేశాలకు పారిపోవాల్సిందే అని చెప్పేసి మాట్లాడటం, అంటే అది పూర్తిగా రాజ్యాంగాన్ని కూడా అవమానించడమే. ప్రతిసారి జై భీమ్, అంబేద్కర్ ఇలాంటి మాటలు మాట్లాడే జడా శ్రావణ్ కుమార్ ఎందుకని రాజ్యాంగ వ్యతిరేకత మాటలు మాట్లాడారు అని కూడా ఆయన మీద విమర్శలు వచ్చాయి. కానీ ఆయన ఏంటంటే ఇక్కడ వైసీపీని ఆ స్థాయిలో ఆకాశానికి ఎత్తేయటం, కూటమి నేతల్ని, కూటమి పార్టీని కూడా, కూటమిలోని పార్టీలని కూడా కించపరుస్తూ మాట్లాడటం ఎందుకు చేస్తున్నారంటే, గతంలో మనం చెప్పుకున్నాం ఆయన 2024 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మా పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తాం, కూటమిలో మేము కూడా భాగం అవుతాం. అంటే కూటమిలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 3 ఉన్నాయి.
సో మమ్మల్ని కూడా భాగం చేసుకోండి, మాకు కొన్ని నియోజకవర్గాలు ఇవ్వండి, నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయల చొప్పున అమౌంట్ ఇవ్వండి, ఎలక్షన్ ఫండ్. సో మేము పోటీ చేస్తాం, పోటీ చేసి మా వాళ్ళని గెలిపించుకుని మీతో పాటు అసెంబ్లీకి వస్తామని చెప్తే నియోజకవర్గానికి 5 కోట్లు ఇవ్వాలా, అసలు ఇది ఎలక్షన్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారని చెప్పేసి సున్నితంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయన ప్రపోజల్ని తిరస్కరించారట. సో నా ప్రపోజల్ని తిరస్కరిస్తారా అని చెప్పేసి ఆయనకు ఒళ్ళంతా కూడా మంట. సో 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి విమర్శించడానికి జడా శ్రావణ్ కుమార్ ఎప్పుడూ దాన్నే, అంటే విమర్శించడాన్నే పనిగా పెట్టుకున్నారు. సద్విమర్శ చేయటం వేరు, రాజకీయ విమర్శలు చేయటం వేరు, కానీ అసలు లేని ఆరోపణల్ని కూడా గుప్పిస్తూ, అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ లంచాలు తీసుకుంటున్నారని, లేకపోతే కమిషన్లు తీసుకుంటున్నారని మాట్లాడటం, లేకపోతే పవన్ కళ్యాణ్ సంతకానికి ఇంత అని చెప్పేసి లెక్కగట్టి ఆయనకి రేటు కట్టుకుని ఆయన డబ్బులు తీసుకుంటున్నారని చెప్పేసి ఆరోపించడం, ఇటువంటి ఆరోపణలన్నీ కూడా దారుణమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు జడా శ్రావణ్ కుమార్. తీరా ఇప్పుడు చూస్తే దళితుడికి సంబంధించి, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి ఈయన మాట్లాడటం మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో అధికారంలోకి రావడం ఖాయం, వీళ్ళందరూ కూడా పారిపోవడం ఖాయం, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణే పారిపోతారు, ఇక మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి, మీరు రెచ్చిపోవద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసిన జడా శ్రావణ్ కుమార్ ఇప్పుడు సడన్ గా నాలుక మడత పెట్టేసరికి వైసీపీ వాళ్ళందరికీ కూడా కోపం వస్తుందట. అసలు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు ఇలాంటి పని చేసినప్పటికీ కూడా ఆయన్ని సస్పెండ్ చేయకుండా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కూడా ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏమాత్రం హాని కలగకుండా, అంటే చీమ కుట్టినట్టయినా లేకుండా, ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. అలాంటిది 2024లో ఎంత తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఇప్పుడు మీకేదో ప్రెజర్ పెరిగిందని, కూటమిలోని దళితులు లేకపోతే దళిత సామాజిక వర్గానికి చెందిన పెద్దలు మీ మీద ప్రెజర్ తీసుకొచ్చారని మీరు అనంతబాబు మీద ఇలా ఆరోపణలు చేస్తారా, లేకపోతే అనంతబాబుకి శిక్ష పడాలి అని చెప్పేసి మీరు మాట్లాడతారా అని చెప్పేసి వైసీపీలోని దళిత వర్గాలు ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ని తగులుకున్నాయట. సో మరి జడా శ్రావణ్ కుమార్ మళ్ళీ నాలుక మడతేస్తారా, మాట మారుస్తారా? సో మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనలేదు, నా ఉద్దేశం అది కాదు, దీంట్లో నిందితుల్ని పట్టుకోవాలని చెప్పేసి అన్నాను అని చెప్పేసి ఏమన్నా టంగ్ ట్విస్ట్ చేస్తారా? ఏం చేస్తారు? వేచి చూద్దాం. థ్యాంక్ యూ.